ఫ్రెండ్స్, ఈరోజు ఒక మస్తు ఐటమ్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాయి. ఇక్కడ నా చేతిలో బాక్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్ ఏంటంటే ఇది స్పెషల్లీ ఇండియన్ కన్స్యూమర్స్ కోసం డిజైన్ చేసిన ప్రోడక్ట్. అంటే బాక్స్ చూస్తేనే మీకు ఐడియా రావచ్చు, దీనిపైన ఒక యానిమే క్యారెక్టర్ అంటే ఇండియన్ ప్రిన్సెస్ పిక్చర్ ఉండేసి డిఫరెంట్ లుక్ ఉంది కదా ప్యాకేజ్ది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకండి, కంప్లీట్ చూడండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే ఎన్ని లైక్స్కి ఏమిస్తానంటే ఇంకా ఇదే ప్రోడక్ట్ ఇచ్చేస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్, అందుకే లైక్ కొట్టేయండి. ఎన్ని లైక్స్ అది అనేది తర్వాత డీటెయిల్స్ చెప్తా. కానీ ఇది స్పెషల్లీ మన ఇండియన్ కన్జ్యూమర్స్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళకి ఏం నచ్చుతుంది అన్నట్టు అట్లా డిజైన్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ ప్రోడక్ట్. కాబట్టి మీరు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వద్దంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఒకవేళ చేసి ఉండకపోతే. ఇంకా అట్లనే లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈరోజు వీడియో టైటిల్ చూసిండ్రు కదా, నేను కియా సానెట్ ఎందుకు కొన్నానని చెప్పి పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే నేను డెలివరీది ఇంకా అన్బాక్సింగ్ అని ఒక వీడియో పెట్టాను కదా సానెట్ కార్ది నాది, అందులో చాలా కమెంట్స్ చూశాను. మీరు ఇన్ని అన్బాక్సింగ్లు రివ్యూలు చూస్తారు కదా, ఇన్ని కంపెనీస్ ఉండగా అదే ఎందుకు కొన్నారు సార్ కియా సానెట్ అని చాలామంది కమెంట్స్ వేసి టాటా నెక్సాన్ కొనాల్సింది, లేకపోతే ఇంకేదో కొనాల్సింది, లేకపోతే ఇంకేదో అని ఇట్లా కమెంట్స్ వేసిండ్రు కదా. యాక్చువల్ అంటే మోస్ట్లీ చాలా కమెంట్స్ టాటా నెక్సానే కొనాల్సిందని వచ్చింది. అది తెలుసు నాకు, ఎందుకంటే టాటా నెక్సాన్ అంటే మన కంప్లీట్ ఇండియన్ ప్రోడక్ట్, మన ఇండియా మేడ్ ప్రోడక్ట్, దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మీకు కాదు నాకు కూడా. నేను లిస్ట్లో కూడా అదే ఫస్ట్ పెట్టుకున్నా. కానీ యాక్చువల్ ఏం జరిగిందంటే నేను టాటా షోరూమ్ వెళ్ళి కూడా మా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసి వచ్చినాం. మనం కార్స్ కొనేది ఒకసారి కొంటే అట్లీస్ట్ మినిమం 5 years లేకపోతే అప్ టు 10 years వరకు మళ్ళీ మార్చాం కదా. అయితే మంచిగా చూసి అన్ని మార్కెట్ సర్వే చేసి ఒక 5-6 బ్రాండ్లు చూసి డిసైడ్ చేద్దామని మేము ప్రతి షోరూమ్ వెళ్ళినాం. ఫస్ట్ మాత్రం టాటా షోరూమ్ వెళ్ళినాం. కాకపోతే అంత షోరూంలో అంత రెస్పాన్స్ బాగాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్రెండ్ 2022లో ఆల్రెడీ నెక్సాన్ అంటే పాత మోడల్ అప్పుడు 2022ది, ఇప్పుడు 24 అంటే కొంచెం మీకు అన్ని ఫేస్ లిఫ్ట్ వచ్చేసి ఇంకా లుక్స్ బెటర్ అయినాయి నెక్సాన్వి. అయితే ఆయన అప్పుడు తీసుకున్నాడు. అప్పట్లో నాకు చెప్పిండు రెగ్యులర్గా ఏంటంటే అబ్బా ఇది మాత్రం కొనొద్దు, ఎందుకంటే ఈట్ 5 star డూ నథింగ్ అన్నట్టు, అది ఖాళీ 5 star రేటింగ్, దాని బుర్రా గట్టిగా ఫుల్ సేఫ్టీ అన్నట్టే పుకారాలు వెళ్ళి. కానీ యాక్చువల్ లోపల మస్తు ప్రాబ్లమ్స్. నేను డజన్ల కొద్దిసార్లు నేను సర్వీస్ సెంటర్లకు వెళ్ళినా నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళ రెస్పాన్స్ కూడా బాగుండదు. నువ్వు అన్నిగా ఏమో కానీ వేరే బ్రాండ్ తీసుకొని నాకు చెప్తే ఇక అట్లనే చెప్తుంటారు కదా అందరు అన్నట్టు నేను షోరూమ్ వెళ్తే నాకు కూడా లోపల ఇంటీరియర్స్ అంటే ఒక 13 లక్షల నుంచి 14-15 లక్షలు పెట్టిన మోడల్స్ కూడా వేరియంట్స్ కూడా నేను నెక్సాన్లో కూర్చొని చూస్తే నాకు అంత డబ్బులు పెట్టినంత వర్త్ అనిపించలేదు ఇంటీరియర్స్. అంటే ఆ ఫినిష్ అట్లా మీరు వెళ్ళి చూడండి, షోరూమ్ వెళ్ళి లోపల కూర్చొని దాని సీట్ల క్వాలిటీ ఎట్లుంది, దాని డాష్ బోర్డ్ ప్లాస్టిక్స్ ఎట్లున్నాయి, ఇంకా దాని స్టీరింగ్ మధ్యలో అది టాటా లోగో ఉండేది, ఆ ప్లేట్ ఎట్లా ఉంది, అదంతా మీకు చూస్తే మినిమం క్వాలిటీ అనేది మీకు అక్కడనే అర్థమైపోతుంది. ఆ ఫినిషింగ్, ఆ క్వాలిటీ అది సాటిస్ఫై అవ్వలేదు. సీట్స్ కానివ్వండి, అందులో టాప్ ఎండ్కి వెళ్తే బాగానే ఉంది. అంటే లెదర్ సీట్స్ ఉండే మోడల్ ఉంది కదా వేరియంట్ టాప్ ఎండ్, అది ఓకేనే ఇంటీరియర్. కాకపోతే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది. అంత బడ్జెట్ మనకొద్దు. మాకేంది, మేము అసలు అది హైవే మీద తీసుకొనే వెళ్ళాం ఇప్పుడు తీసుకునే కార్. ఎందుకంటే మాకు హైవే మీద ఫుల్ స్పీడ్లో మస్తు ఏది మన రేసు గుర్రంలాగా పరిగెత్తే కార్ ఉంది కదా XUV 700 మహేంద్రాది. కాబట్టి అది 200 bhp పవర్ ఉండేసి 2 liter టర్బో చార్జ్ ఇంజన్ తోటి నేను తీసుకున్నాను. ఖతర్నాక్ పికప్ ఉంటుంది. హైవే మీద 5 star గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఉన్న కార్ కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హైవేలకి మేము అదే వాడతాం, ఫ్యామిలీ అంతా ఎక్కడన్నా దూరం 100 kilometers దాటినామంటే ఇంకా అదే మన మహేంద్రాది XUV 700 అదే తీయడం అంతే. కాకపోతే సిటీలోనే కావాలి నాకు. సిటీలో నేను హ్యాబిట్స్, కోటి, బేగంపేట్, జూబ్లీ హిల్స్ ఇట్లా పోయినప్పుడు హోటల్స్కి లేకపోతే షాపింగ్కి అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్లో ఆ సైజ్ పెద్దగా ఉండేసి అట్లనే పార్కింగ్కి కూడా ఇబ్బంది అవుతుంది. దానికోసం కొంచెం మరీ చిన్నది కాదు, కొంచెం కాంపాక్ట్ SUV కావాలన్నట్టు నేను చూశాను. అందులో నాకు నెక్సాన్ నుంచి స్టార్ట్ చేసిన నేను. నాకు స్కోడాది కుషాక్ కూడా ఓకేనే అనిపించింది. అది అంతే, అది బిల్ట్ క్వాలిటీ, అది కూడా 5 star రేటింగ్ ఉంది, ఇంకా బాగానే ఉంది. కానీ ఫీచర్స్ కొంచెం తక్కువనే ఉంటాయి. అంటే ఫుల్లీ అంటే ఈరోజు అప్ టు డేట్ ఇప్పుడున్నంత టెక్నాలజీ ఫీచర్స్ అందులో అంత అనిపించలేదు నాకు. కానీ ఓకే, అంటే ఆ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, టూ మచ్ అనిపించింది. అంటే 17-18 వరకు పోతుంది అది కాస్ట్. మనకు అంత వద్దు, మనకు 12-13 రేంజ్లో మంచి ఫీచర్స్ ఉన్నదంటే నాకు వెన్యూ కనబడ్డది, ఇంకా కియా సోనెట్ కనబడ్డది. చాలామందికి ఒకటి అది తెలియదు, కియా అంటే ఏదో చైనా బ్రాండ్ అనుకుంటారు. కాదు, అది హ్యుండై వాళ్ళదే, హ్యుండై మోటార్ గ్రూప్ వాళ్ళదే. 2 సిస్టర్ కంపెనీస్ ఇవి, ఏది హ్యుండై ఇంకా కియా. కాబట్టి 2 సేమ్, వెన్యూ ఇంకా కియా ఒకటే. K2 అనే ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసినవి. క్రేటా ఇంకా సెల్టోస్ ఉన్నట్టు వెన్యూ ఇంకా సానెట్
K2 ప్లాట్ఫామ్ మీద. K2 ప్లాట్ఫామ్ అంటే బాగానే ఉంటుంది, అది 3.5 4 స్టార్ రేటింగ్. ఇప్పుడు 2024 కొత్త ట్రిమ్ న్యూది నేను తీసుకున్నది, ఆల్మోస్ట్ 4 స్టార్ రేటింగ్ సేఫ్టీ ఉన్న కార్ అని చెప్పిండ్రు చాలామంది ఏంది యాక్చువల్ అది ఉంది కూడా అట్లా, దాని బిల్ట్ క్వాలిటీ అది కూడా. మీరు లోపల షోరూమ్ వెళ్ళి మీరు లోపల కూర్చొని దాని సీట్స్ కానివ్వండి, దాని ఫిట్టింగ్స్, దాని డాష్ బోర్డు, ప్లాస్టిక్స్, ఇంకా అన్ని ఫిట్టింగ్స్ అవి ఎట్లా ఉన్నాయి, ఇంకా ఫీచర్స్ వైజ్ అయితే ఫుల్లీ లోడెడ్ అది. నేను ఇప్పుడు తీసుకున్న కొత్తది అయితే మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ తోటి, ఇంకా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ తోటి, టైగర్ నోస్ గ్రిల్ అని చెప్పేసి అగ్రెసివ్ లుక్స్ తోటి, ఇంకా దాని వీల్స్ చూసిండ్రు కదా మొత్తం స్టైలిష్ లుక్స్ ఉండేసి జబర్దస్త్ ఉంది. ఇంకా ఇంటీరియర్స్ కూడా దాని మీకు సెమీ లెదరాయిడ్ సీట్స్, అంటే మీకు లెదర్ ఇంకా ఫ్యాబ్రిక్ సీట్స్ తోటి రిచ్ లుక్, ఆ కంఫర్ట్, అది వెనకాల కూడా యాక్చువల్ అది 4 మెంబర్స్కే బెస్ట్ సూటబుల్ సానెట్. 5 మెంబర్స్ అంటే వెనకాల ముగ్గురు కూర్చుంటే టైట్ అయిపోతుంది, కానీ 4 మాత్రం సూపర్ కంఫర్టబుల్గా. మీరు వెనకాల కూడా మీకు రియర్ వెంట్స్ కూడా ఉన్నాయి ఏసీకి, ఇంకా ఆడియో సిస్టమ్ కూడా ఓకేనే ఉంది. 4 స్పీకర్స్ ఇంకా 2 ట్వీటర్స్ ఉండేసి, అందులో టాప్ ఎండ్కి వెళ్తే మీకు బోస్ స్పీకర్స్ ఇచ్చిండు, అదైతే ఇంకా అల్టిమేట్ ఉంది ఆడియో. ఇంకా 8 ఇంచెస్ మీకు ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ ఉండేసి, అసలు దాని డిస్ప్లే, దాని టచ్ స్క్రీన్ రెస్పాన్స్, ఇంకా దాని ఇంటర్ఫేస్ UI అది ఎక్కడ ఏమీ ల్యాగ్ లేకుండా ఎవ్రీథింగ్. నేను మాన్యువల్ది, ఇంకా ఇంజన్ కూడా సేమ్ వెన్యూదే ఇంజన్, 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5 గేర్స్ తోటి నేను తీసుకున్నది. సిటీ రైడ్స్కి బెస్ట్ అది, ఎందుకంటే మీకు మైలేజ్ కూడా మస్త్ ఇస్తుంది. అది ఆల్రెడీ ప్రోవెన్ వెన్యూలో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దానికి మళ్ళీ రివ్యూ కూడా అవసరం లేదు, అది ఆల్రెడీ వెన్యూలో సక్సెస్ఫుల్ ఇంజనే కాబట్టి సేమ్ ఇంజన్ ఉంది ఇక్కడ కూడా 4 సిలిండర్ది. ఇంకా మైలేజ్ కూడా హైవే మీద 22-23, సిటీలో 16, 17, 18 అట్లా ఇస్తుందని చెప్పారు. మైలేజ్ మస్తు ఉంది. పికప్ అంటే మీకు స్పోర్ట్స్ బండి లాగా పవర్ఫుల్, మీకు టర్బో ఇంజన్ లాగా అట్లా జప్పు మన ఒక్కసారి పికప్ ఉండదు, ఇది కొంచెం స్లో ఉంటుంది పికప్. కాకపోతే మనకు సిటీలో ఆ స్పీడ్, ఆ పికప్ కూడా అవసరం లేదు. అట్లా కావాలంటే ఇందులో వేరియంట్ ఉంది మీకు 1 లీటర్ టర్బో ఇంజన్, కానీ నాకు 3 సిలిండర్ వద్దని కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన, ఎందుకంటే క్యాబిన్ నాయిస్, వైబ్రేషన్, హై RPMs మీద అది నాకు నచ్చదు. ఇది అసలు 0 వైబ్రేషన్ ఉంది, స్మూత్ ఉంది. ఆ పికప్ అది అట్లా అవసరమే లేదు మాకు, పికప్ ఇంకా ఇన్స్టంట్ పికప్ అవన్నీ అవసరం లేదు మాకు. మైలేజ్ మ్యాక్సిమం ఇచ్చి ట్రాఫిక్లో ఇబ్బంది కాకుండా సింపుల్గా పార్కింగ్ ఈజీ ఉండేలాగా సిటీలో తిరగడానికి కావాలి. ఇంకా హైవే మీద మేము అసలు తీసుకెళ్ళినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అది హ్యుండాయిది K2 ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసిన కార్ కియా సోనెట్ కాబట్టి మీకు దాని బిల్ట్ క్వాలిటీ అది కూడా మీకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా దాని బిల్ట్ మెటల్ది, దాని బాడీ కానివ్వండి, డోర్స్ అవి మీరు ప్రెస్ చేసి చూస్తే కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు 2024ది స్పెషల్లీ ఇప్పుడు కొత్తది నేను తీసుకున్నది చాలా బాగుంది బిల్ట్ క్వాలిటీ. ఫీచర్స్ అంటే నేను స్పెషల్ వీడియో చేసి పెడతా అన్నా కదా. అయితే ఇట్లా ఇంకోటి కొంతమంది మా పాపకి, మా డాటర్కి బర్త్డే గిఫ్ట్ నేను ఇప్పించిన అంటే అది కూడా పిల్లల్ని మీరు ఖరాబ్ చేస్తున్నారు, పిల్లలకి ఎవరన్నా అంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇప్పిస్తారా అని అంటున్నారు. యాక్చువల్గా మా డాటర్ చిన్నపిల్ల ఏం కాదు, మా డాటరే మొత్తం నాది మా అబ్బాయిది మొత్తం టోటల్ యూట్యూబ్ ఛానల్ అంతా చూసుకునేది ఆమెనే. మొత్తం ఆమె కెమెరా పర్సన్ కూడా, ఆమె కెమెరా సెట్టింగ్స్ దగ్గర నుంచి కలర్ గ్రేడింగ్, అంటే ఇప్పుడు నికాన్ Z8లో నాకు ఈ మధ్య 1 వీక్ నుంచి NRAW అంటే నికాన్ రాలో షూట్ చేపించేసి దానికి స్పెషల్ ఆమెనే లట్ డిజైన్ చేసి ఆమెనే కలర్ గ్రేడింగ్ చేస్తుంది. ఆమెకు ఫుల్ ఎడిటింగ్ ఆమెనే, ఆమెకు అసలు టైమే ఉండదు. ఇది చూస్తుంది, మెయిల్స్ చెక్ చేస్తుంది, మా మొత్తం మెయింటెనెన్స్ అంతా చూసుకుంటుంది స్టూడియోలో. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ప్లాన్, ఒక ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేసే ప్లాన్ చేస్తుంది. యాక్చువల్గా ఆమె చేసే పనికి, ఆమెకు వచ్చే ఇన్కమ్కి IIT చదివిన స్టూడెంట్స్కి కూడా అంత శాలరీ ఉండదు, అంత వర్క్ చేస్తుంది. మా పాప అంటే ఏదో చిన్నపిల్ల కాదు, ఇట్లా మీరు కార్ గిఫ్ట్ ఇప్పించిందంటే ఆమెకు అది నేను ఇప్పించింది ఇంకా చాలా తక్కువే, ఇంకా కాస్ట్లీ డబుల్ కాస్ట్ కార్ ఇప్పించినా సరిపోదు అంత. అంటే మా ఇంట్లో అందరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మా పిల్లలు వాళ్ళు అసలు వేస్ట్ టైం అనేది చెయ్యరు. వాళ్ళకి పడుకోవడానికి కూడా కరెక్ట్ వాళ్ళకి టైం సరిపోవట్లేదు, అంత బిజీ ఉంటున్నాం మేము. ఇప్పుడు ఇంకా అది కాకుండా ఇంకా ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అది స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీది కూడా మీకు చూపిస్తాం ఆమె ఏం స్టార్ట్ చేస్తుందో. ఇంకా ఇప్పుడే ప్లాన్స్ అంటే వేస్తుంది, అంటే మొత్తం ఆర్గనైజ్ చేసి అదంతా సెటప్ చేసి అది రన్నింగ్లోకి వచ్చినాక అందులో నేను కూడా వెళ్తుంటా కదా అప్పుడు నేను మీకు దాని వీడియో కూడా చూపిస్తాను. అట్లా అయితే చాలామంది అనుకుంటారు బర్త్డేకి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అని కాదు, అట్లా కాదు. ఆమె ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది కదా, ఏదో ఒకటి ఈ బర్త్డేకి ఇద్దామన్నట్టు నేను మా అబ్బాయి ప్లాన్ చేసి, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఇస్తున్నాం. ఆమె అంటే
ఎడిటింగ్‌లో చాలా అంటే ఫోటోగ్రఫీ గానివ్వండి, ఎడిటింగ్ మస్తు చేస్తది ఆమె ఎడిటింగ్. అయితే నేను చెప్తున్నా కదా కలర్ గ్రేడింగ్ జబర్దస్త్. ఆమె చేతి కింద ఎంతోమంది నేర్చుకుందామని ఎన్నో సార్లు అడిగినా గానీ మాకు టైం ఉండదని నేను చెప్పిన. దీనికోసమే కదా ఫ్రెండ్స్ మీరందరూ వెయిట్ చేసేది. ఈరోజు ఈ వీడియోలో నా ఇన్కమ్ ఎంతో చూపిద్దామని చెప్పి నేను ఈ స్క్రీన్ షాట్ నా బ్యాంక్‌ది మెసేజ్ ఉంటుంది కదా, అది ఇక్కడ చూడొచ్చు మీరు. నాకు పోయిన నెల అంటే జూన్ నెల ఇన్కమ్ నాకు జూలైలో వస్తుంది. 347.98 అంటే $348 అంటే 28,000 వచ్చినాయి అన్నట్టు. ఈ డబ్బులకు ఇలాంటి కార్లు కొని ఇలాంటి లగ్జరీ స్టైల్ మెయింటైన్ చేయొచ్చా ఈ ఇన్కమ్కి? మీరే చెప్పండి. యాక్చువల్గా చాలామందికి తెలియదు, నేను ఏదో ఇట్లా వీడియోస్ చేసి కోట్లు సంపాదిస్తున్నా అనుకుంటున్నారు, కానీ నేను యాక్చువల్గా చేసేది వేరే కంపెనీస్కి చాలా ప్రాజెక్ట్స్ అవి చేసిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా, ఇది యాక్చువల్గా ఏంటంటే హెడ్ ఫోన్ జోన్ ఇంకా ట్యాంగ్జో అనే కంపెనీ వీళ్ళిద్దరు కలిసి కొలాబరేట్ చేసి వార్నర్ ఎస్జీ అని చెప్పేసి ఐఈఎమ్స్ డిజైన్ చేశారు. సింగిల్ డైనమిక్ డ్రైవర్వి చాలా బాగున్నాయి క్వాలిటీ. కంప్లీట్ ఇండియన్ ఆడియన్స్ కోసం స్పెషల్లీ మనకు ఇండియన్ అంటే కన్జ్యూమర్స్కి ఎలాంటి ట్యూనింగ్ ఉండాలి, ఎలాంటి లుక్స్ ఉండాలి అన్నట్టు మన ఇండియన్ మెంటాలిటీకి అంటే అట్లా సూటబుల్ అయ్యేలాగా డిజైన్ చేశారు. అది కూడా రీజనబుల్ ప్రైస్లో, అండర్ 2,000 రూపీస్. ఇంకా ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, కలర్ డిజైన్ దాని లుక్స్ కూడా సేమ్ మన ఇండియా కోసం స్పెషల్ ఎడిషన్ కాబట్టి మన లుక్సే ఉంటాయి. అంటే మీరు చూస్తారు కదా, ఇంకా నేను అవన్నీ ఇక్కడనే ఎందుకు చెప్పడం. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి హెడ్ ఫోన్ జోన్ నుంచి వచ్చిన ప్యాకేజ్. వీళ్ళ దగ్గర కంప్లీట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్, అంటే బడ్జెట్ ప్రైస్ నుంచి మొదలు పెడితే వరల్డ్స్ ఫైనెస్ట్ హెడ్ ఫోన్ వరకు ఆడియో ఫైల్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, డాక్లు, హెడ్ ఫోన్ యాంప్లిఫైర్లు. నేను లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మనకు వాళ్ళు పంపించిన ఐఈఎం గురించి ఈ కార్డ్ పైన డీటెయిల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే వీడియో పాస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఐఈఎమ్స్, డాక్స్ అవన్నీ చెక్ చేయాలంటే మీకు మంచి ప్లేలిస్ట్లది అంటే సాంగ్స్ ఉండాలి కదా. అయితే వీళ్ళు కొన్ని ప్లేలిస్ట్లు అవి మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు అట్లా చెక్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా జడ్జ్ చేయొచ్చు దాని క్వాలిటీ అది అని. ఇంకా హైరెజ్ మ్యూజిక్ ఎలా ఎంజాయ్ చేయాలో ఈ కార్డ్ పైన డీటెయిల్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. అవి మీరు ఫాలో అయితే హైరెజ్ మ్యూజిక్, హై క్వాలిటీ ఆడియో, హైఫై మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మన ప్రోడక్ట్ ఈరోజు. ట్యాంగ్జో వార్నర్ ఎస్జీ ఇంకా హెడ్ ఫోన్ జోన్ కలిసి కొలాబరేట్ చేసి ఇన్ ఇయర్ మానిటర్స్ లాంచ్ చేశారు కదా, స్పెషల్ ఎడిషన్ ఇది ఇండియన్ కన్జ్యూమర్స్ కోసం. ప్యాకేజింగ్ చూస్తేనే చెప్పొచ్చు, ఇండియన్ ప్రిన్సెస్ పిక్చర్ ఉండేసి ఇక్కడ బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇంకా చాలా అంటే ప్రీమియం లగ్జరీ ప్రోడక్ట్ లాగా ప్యాకేజింగ్ ఉంది. ఇక్కడ వార్నర్ ఎస్జీ అని రాసేస్తుంది. ఇంకా దీని ఫీచర్స్ అంటే ఇందులో సింగిల్ డైనమిక్ డ్రైవర్, ఇది 10mm డ్రైవర్ తోటి వస్తుంది కాబట్టి మంచి బేస్ అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీని డ్రైవర్స్ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 20 హెర్ట్జ్ నుంచి 22 kHz. ఇంకా ఇది ఓఎఫ్సి కేబుల్ 4 బ్రేడ్ కేబుల్ తోటి వస్తుంది, 1.2 మీటర్స్ది. అది మీకు ఓపెన్ చేసి కంప్లీట్ చూపిస్తాను డీటెయిల్గా. 20 ohms అట్లా ఇంపిడెన్స్ ఉందని బాక్స్ పైన రాసుంది. ఒకటి మైక్రోఫైబర్ క్లాత్, అదే ఇండియన్ ప్రిన్సెస్ పిక్చర్ ఉండేసి బాగుంది. ఇందులో హెడ్ ఫోన్స్ కనపడట్లేదు, ఇయర్ ఫోన్స్ కనపడట్లేదు, కిందికి వెళ్ళిపోయినట్టున్నాయి, ట్రాన్స్పోర్టేషన్లో ఆ బాక్స్లో పడిపోయినట్టున్నాయి. తీసి మీకు చూపిస్తాను. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే మీకు తెలుసు కదా, కంప్లీట్ అంటే ఆడియో ఫైల్ గ్రేడ్ క్వాలిటీ మ్యూజిక్ మీరు ఎంజాయ్ చేయాలంటే ఇంకా ఐఈఎమ్స్ అంటే ఎంతైనా కానీ మీరు ఎంత కాస్ట్లీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, వైర్లెస్ ఇయర్ ఫోన్స్ తీసుకున్నా కానీ వైర్డ్ ఐఈఎమ్స్లో వచ్చిన మజా రాదు ఎందుకో మరి. అది చాలా రకాల సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి దాంతోపాటు. మీకు నచ్చింది అంటే బెస్ట్ ఫిట్ ఉండేది చూస్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే బేస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇది దాంతోపాటు వచ్చిన బ్లాక్ కలర్ 1.2 మీటర్ది ఓఎఫ్సి కేబుల్. ఇది మీకు గోల్డ్ ప్లేటెడ్ ఎల్ షేప్ 3.5mm జాక్ ఉండేసి దాని కనెక్టర్స్ అవి కూడా చూడొచ్చు. రెగ్యులర్ కనెక్టర్స్ అవి కావాలంటే మీకు ఎక్స్ట్రా కూడా అలాంటి కేబుల్స్ ఇంకా హై క్వాలిటీ పర్చేస్ చేయొచ్చు. ఇవి మన వార్నర్ ఎస్జీ, ట్యాంగ్జో ఇంకా హెడ్ ఫోన్ జోన్ కొలాబరేట్ చేసి డిజైన్ చేసిన ఇన్ ఇయర్ మానిటర్స్. అక్రిలిక్ షెల్ బ్లూ కలర్ది ఉండేసి ఇక్కడ దాని సిలికాన్ ఇయర్ టిప్స్ అంటే దానిపైన మీడియం సైజ్ ఆల్రెడీ పెట్టొచ్చినట్టున్నాయి. సింగిల్ డైనమిక్ డ్రైవర్ కూడా అందులోంచి మీకు కనపడుతుంది, ట్రాన్స్పరెంట్ ఉంది, రాయల్ బ్లూ కలర్ ఉండేసి బాగానే ఉంది బిల్ట్ క్వాలిటీ. అది బ్యాక్ సైడ్ మీకు హెడ్ ఫోన్ జోన్ లోగో ఉండేసి కంప్లీట్ మన ఇండియన్ డిజైన్ ఉంది, దానిపైన ప్యాటర్న్ అది గోల్డ్ కలర్లో బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా మీరు దీనిపైన ఇవి మీరు కనెక్ట్ చేసేసి 2-pin కనెక్టర్ యూజ్ చేయొచ్చు. నేను మొత్తం యూజ్ చేస్తాను, యూజ్ చేసేసి కొన్ని సాంగ్స్ అవి విని మ్యూజిక్స్ ఇంకా దాని బేస్ పంచ్ ఎట్లా ఉంది, ఎందుకంటే 10mm డ్రైవర్ అంటే మంచి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే ఇంకా
నాకు కలెక్షన్ అంటే చాలా ఇష్టం గానీ, ఇంకా ఇది మన సబ్స్క్రైబర్స్‌కి ఇస్తా అన్నాను గదా! 3000 లైక్‌లు దాటిన తర్వాత. అందుకే మర్చిపోకుండా ఇప్పుడు ఒకవేళ మిస్ అయితే కొట్టేయండి లైక్. ఇంకా ఇందులో మీకొకటి ఇన్‌లైన్ రిమోట్ గూడా చూడొచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉండేసి మైక్రోఫోన్ ఉంది. మైక్ క్వాలిటీ, కాల్ క్వాలిటీ ఎట్లా ఉందో గూడా మీకు చెక్ చేసి చెప్తాను. కేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సాఫ్ట్ ఉండేసి బ్లాక్ కలర్‌లో మస్తుంది. ఇప్పుడు ఏం లేదు, నేను 1, 2 డేస్ మొత్తం మ్యూజిక్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేసేసి నాకు అంటే దాని కంఫర్ట్, బిల్డ్ క్వాలిటీ, ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించిందో తర్వాత నెక్స్ట్ క్లిప్‌లో డీటెయిల్‌గా చెప్తాను. ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ ఈ ఐఎమ్స్ది. ట్యాంగ్జో వార్నర్ ఎస్జీ ఇంకా హెడ్ ఫోన్ జోన్ కొలాబరేట్ చేసి స్పెషల్లీ మన ఇండియన్ కన్జ్యూమర్స్ కోసం అంటే ఇండియన్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసిన ఇన్ ఇయర్ మానిటర్స్. మీకు ఎలా అనిపించినాయి ఇవి చెప్పండి. ఇంకా నేను యూజ్ చేసి కొన్ని గంటలు అట్లా దీని పర్ఫార్మెన్స్ అది అంతా చెక్ చేశాను. అయితే నాకు ఎలా అనిపించినాయి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది డిజైన్ అంటే ఇదంతా అక్రిలిక్ షెల్ ఉండేసి, ఇది కంప్లీట్ రాయల్ బ్లూ కలర్ ఉండేసి, దీనిపైన హెడ్ ఫోన్ జోన్ లోగో ఉండేసి మన ఇండియన్ డిజైన్ అనుకోండి. ఇది కంప్లీట్లీ లుక్స్ కూడా బాగున్నాయి, అంటే మన వాళ్ళకి సెట్ అయ్యేలాగా ఉన్నాయి. కానీ ఇది బ్లూ కలర్ అంటే బ్లూ కాకుండా కొంచెం వేరే కలర్ కూడా ఇంకో మోడల్ ఏదన్నా ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే బ్లూ కలర్ అంటే జనరల్లీ లేడీస్కి అట్లా బాగుంటుంది. మనలాంటి వాళ్ళ కోసం యాంబర్ కలర్ అట్లా జెంట్స్ కోసం ఇచ్చి ఉంటే బ్యూటిఫుల్ ఉండేది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మీరు యాంబర్ కలర్ షెల్ ఉంటే కూడా ఇంకా లుక్స్ ఉండేది. ఇంకా పెట్టుకుంటే కంఫర్టబులే ఉన్నాయి. కానీ నాయిస్ ఐసోలేషన్ అంటే దీంతో పాటు వచ్చిన ఈ సిలికాన్ ఇయర్ టిప్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా మీరు అందులో చాలా వచ్చినాయి కదా ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్, బెస్ట్ వన్ ఏదో మీరు చూస్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నాయిస్ ఐసోలేషన్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు బేస్ అనేది మిస్ అవుతారు. ఇట్లా ఉంది. ఇవి 10mm సింగిల్ ఇట్లా లుక్స్ ఎట్లా ఉన్నాయి చెప్పండి. 10mm సింగిల్ డైనమిక్ డ్రైవర్ తోటి వస్తాయి ఇవి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి మీకు 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ ఉంది. ఇంకా దీని ఇంపిడెన్స్ 20 ohms ఉంది. అయితే నేను ఇది డాక్ పెట్టి యూజ్ చేశాను. ఇట్లాంటి బడ్జెట్ డాక్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు. ఇవాళ రేపు అయితే 1500, 2000 కూడా దొరుకుతున్నాయి కదా. డాక్ లేకుండా ఐఎమ్స్ యూజ్ చేస్తే మీకు అది అంటే కొంచెం ఫోన్ పైన మీకు అంత అవుట్పుట్ రాకపోవచ్చు. అందుకే బెటర్ నా సజెషన్ ఏంటంటే డాక్ పెట్టి యూజ్ చేయడమే బెటర్. ఇది కాదు, ఏ ఐఎం తీసుకున్నా కానీ డాక్ నుంచి యూజ్ చేస్తే ఏంటంటే మీకు దాని అంటే ఫలితం దక్కుతుంది అన్నట్టు. అంటే ఇది తీసుకున్నందుకు మీరు ఏవైతే ఆడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు నేను ఈ డాక్కి పెట్టి అన్నీ మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సాంగ్స్ విన్నాను. ఇది కొంచెం నాకు న్యూట్రల్ సౌండింగ్ అనిపించినాయి. అంటే మీకు ఆల్రెడీ ఇట్లా వి షేప్ ట్యూనింగ్ అట్లా కాకుండా న్యూట్రల్ సౌండింగ్ కానీ కొద్దిగా అంటే బేస్ కొంచెం బూస్ట్ చేసి, బేస్ అది ఎక్కడ అంటే ఒక 120, 140 హెర్ట్జ్ దగ్గర కొంచెం బూస్ట్ చేసి ఉండేసి మీకు పంచి బేస్ ఉంది. బాగానే ఉంది బేస్ క్వాలిటీ. అది వోకల్ క్లారిటీ కూడా ఓకేనే ఉంది. సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉంది. ఎక్కడ కూడా మీకు అంటే లాంగ్ టైం మీరు మ్యూజిక్ అట్లా వింటే మీకు ఏం అట్లా టైర్డ్ అవ్వడం అట్లా ఏం లేకుండా స్మూత్ రోల్ ఆఫ్ ఉండేసి బాగానే డిజైన్ చేశారా. అంటే అండర్ 2000 రూపీస్లో నాకు బెస్ట్ ఇయర్ ఫోన్స్. అంటే బిగినర్ ఆడియో ఫైల్ జర్నీ ఇక్కడ నుంచి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో బిగినర్స్ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళకైతే ఓకే. ఇంకా ఇందులో మీకు ఇన్లైన్ రిమోట్ ఇంకా మైక్రోఫోన్ కూడా ఉంది కాబట్టి మీరు కాల్స్ అవి మాట్లాడవచ్చు. కాల్ క్వాలిటీ కూడా బాగుంది, క్లీన్ ఉంది. మైక్ క్వాలిటీ కూడా ఓకే ఉంది. మ్యూజిక్ కోసం అయితే నేను చెప్తున్నా కదా, బిగినర్స్కి బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు అండర్ 2000 రూపీస్. అంటే ఇంకా ప్రతిదీ ఇంకా అన్నిటితోటి మీరు కంపేర్ చేయొద్దు. మీరు ఇది తీసుకున్నారంటే ఒకసారి పెట్టుకున్నారంటే మీరు పే చేసిన డబ్బులకు మీరు సాటిస్ఫై అయినరా లేదా అది చూసుకోవాలి. కానీ ఇంకో దగ్గర ఇంకో ఐఎం తీసుకొని అది ఇట్లా ఉంది ఇట్లా ఉంది కదా. ప్రతి ఐఎంకి దేని దానికి సిగ్నేచర్ సౌండ్ ఉంటుంది, దేని దానికి క్వాలిటీ ఉంటుంది. కొన్నిట్లలో కొంచెం ట్రబుల్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లలో కొంచెం బేస్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లలో కొన్ని ఆల్రెడీ ట్యూన్డ్ ఉంటాయి అంటే కన్జ్యూమర్కి నచ్చేలాగా అట్లా. అయితే ఇది మాత్రం కొంచెం న్యూట్రల్ సౌండింగ్ ఉంది. ఓకే, మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు బిగినర్స్కి. ఇంకా ఆ ప్రైస్ రేంజ్లో బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, దీని కేబుల్ క్వాలిటీ కూడా 1.2 మీటర్స్ది బ్లాక్ కేబుల్ బాగానే ఉంది. సాఫ్ట్ ఉండేసి క్వాలిటీ అదంతా బాగానే ఉంది. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన స్పెషల్ ఎడిషన్ ట్యాంగ్జో వార్నర్ ఎస్జీ ఇంకా హెడ్ ఫోన్ జోన్ కొలాబరేట్ చేసి మన ఇండియాలో లాంచ్ చేసిన ప్రోడక్ట్. ప్యాకేజింగ్ నాకు చాలా నచ్చింది. దీంతో పాటు వాళ్ళు ఒక మైక్రోఫైబర్ క్లాత్ ఇచ్చిండ్రు కదా, అదైతే మస్తు నచ్చింది నాకు. ఇది దీనిపైన ఈ క్యారెక్టర్ ఈ పిక్చర్ కూడా చాలా బాగుంది. మీరు మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. ఇది అంటే అండర్ 2000 రూపీస్కి ఇది వర్తా కాదా అది కూడా. ఇంకా అంటే మీరు వినలే మ్యూజిక్ కాబట్టి ఇంకా మీరు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా మీ ఫ్రెండ్స్ అట్లా తీసుకుంటే వినండి. విన్నాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడైతే డిజైన్ చూసినారు కదా, డిజైన్ వైజ్ ఎలా అనిపించిందో అది చెప్పండి. ఇంకా నేను నా కార్ గురించి చెప్పిన కదా, ఈ 1 వీక్ అంతా వాడతా ఒక లాంగ్ ట్రిప్ వేసి వస్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ సర్వీసింగ్
1 మంత్ తర్వాత తీసుకురమ్మన్నారు వాళ్ళు. అయితే ఒక లాంగ్ ట్రిప్ వేస్తే మనకు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది, అది ఒక 100 కిలోమీటర్లు అట్లా ఒక రైడ్ వేసి వచ్చి ఇంకా యావరేజ్గా అంటే మైలేజ్ అంటే ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాతే ఎగ్జాక్ట్ మైలేజ్ అనేది తెలుస్తుంది. ఏ బండి అయినా కానీ కొత్తది తీసుకోగానే అప్పుడే మైలేజ్ డిసైడ్ చేయొద్దు మనం. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయి ఒక 10 డేస్ అవ్వాలి, ఆ తర్వాత ఎగ్జాక్ట్ మైలేజ్ అనేది తెలుస్తుంది. కానీ కార్ నేను ఒక 5-6 డేస్ నుంచి వాడుతున్నా కదా, ఫుల్ సాటిస్ఫై, మస్తు లుక్స్, హెడ్ టర్నర్. అది నేను రోడ్ మీదకి దియంగానే అందరు తిరిగి చూస్తున్నారు. ఆ బ్లాక్ కలర్ అయితే ఇంకా అది అరోరా పర్ల్ బ్లాక్ కదా, అది మొత్తం ఇట్లా మెరుస్తుంది డే టైంలో, మస్తుంది లుక్స్. ఇంకా దాని డిఆర్ఎల్స్, హెడ్ లైట్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ కూడా జబర్దస్త్ ఉన్నాయి. ఎవ్రీథింగ్. ఇంకా ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ఉంది కదా, అది కూడా చాలా స్మూత్ ఉంది. నాకు కంఫర్ట్ కూడా మస్తు అనిపించింది. ఇంకా అవన్నీ నేను ఫుల్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అయితే ఇది ఈరోజు వీడియో. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా. ఇంకోటి ఐఈఎమ్స్ ఇస్తా అన్నా కదా, 3000 లైక్స్ ఈ వీడియోకి దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తా ఈ ఐఈఎమ్స్. డాక్ మీరు కొనుక్కోండి, ఎందుకంటే డాక్ నా దగ్గర టెస్టింగ్కి కంపల్సరీ 2-3 ఉండాల్సిందే. ఎందుకంటే నేను రకరకాల ఐఈఎమ్స్ చెక్ చేయడానికి, ఒకదాని మీద సెట్ అవ్వకపోతే ఇంకో దాని మీద ఎట్లా ఉంది అవన్నీ అంటే R&D చేయడానికి నాకు ఒక 4-5 రకాల డాక్లు కావాలి. కాబట్టి నేను డాక్లు పెద్దగా అంటే ఇవ్వట్లేదు మన సబ్స్క్రైబర్కి, ఐఈఎం అయితే ఇచ్చేస్తా. ఉంటానండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్.